ఈరోజు మనం చెన్నుల్లిపాయ సాంబార్ ఉల్లిపాయ కూర చేయబోతున్నాం. ఆ కూరలోకి ముందుగా మనం ధనియాలు, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, మెంతులు పెట్టుకోవాలి దోరగా. దోరగా ఏంచి ఈ దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకోవాలి. 1 గంట నూనె, తాలింపు గింజలు, ఎండుమిరగాయలు, తాలింపులు 2 తుంచి వేసుకోవాలి. వేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ సాంబార్ ఉల్లిపాయ తాలింపు పెట్టుకున్న వాటిల్లో వేయాలి. 2 కలిపి 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు ఇప్పుడు వేసిన తర్వాత బాగా కలితిప్పాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. నానేసుకున్న చింతపండు బాగా కలుపుకొని వడకట్టుకోవాలి. త్వరగా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. 1 గంట కారం, 1 గంట మనం చేసుకున్న మసాలా పొడి అన్నీ వేసి కూరలు వేసి ఇటు కలిదిప్పుకోవాలి. పొళ్ళన్నీ వేసుకున్న తర్వాత గంట పెట్టి కాసేపు తిప్పి మూత పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఇదే నన్ను చేయటం. నేను చెన్నుల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయ కూర చేయటం. ఉప్పు కారం సరిపోయింది, బాగుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల కూర వండుకొని వారానికి 2 సార్లు వండుకొని తింటే మంచిది ఆరోగ్యానికి. బాగుంది.